ఇక్కడే 4 పిల్లల్ని పెట్టింది కుక్క. వాటిని ఏమి రక్షించుకుంటోందంటే అది దగ్గరికి రానియదు. ఈరోజు ఒక గ్లాస్ పాలు అన్నం వండి అమ్మ రోజు పెడుతోంది వీటికి. ఆ పిల్లల్ని చూసుకుంటూ ఎంత ప్రొటెక్షన్గా ఉంటుందో అది. ఎంత బాగున్నాయో, క్యూట్ బేబీస్. ఓయ్ దగ్గరికి వెళ్ళడానికి భయంగా ఉంది. అది ఏమైనా మీద పడుతుందేమోనండి. మీదకి వచ్చేస్తుంది కుక్క, తల్లి కుక్క. జస్ట్ ఫాలో మదర్ అన్నట్టుగా అవి. అగో అక్కడ డబ్బాలో పెట్టింది, ఒక ప్లేట్లో పెట్టింది వాటి ఫుడ్. అవి తింటూ ఉంటాయి, అవి తిరుగుతున్నాయి. కళ్ళ ముందర పుట్టిన కుక్క పిల్లలు. వాటి స్థావరం ఏమో ఈ కారు ఉంది. ఈ కారు కింద అనమాట. ఇప్పుడు ఈ కారు తీసేటప్పుడు కింద నుంచి ఆ కుక్క పిల్లల్ని తీసి బయట పెట్టి కారు తీయాల్సి వస్తుంది. హాయిగా ఈ కారు కింద పడుకుంటున్నాయి. ఓయ్ పప్పీస్, ఓయ్ అమ్మ పెట్టిన ఫుడ్ తింటున్నాయి. ఆ తల్లిలో పిల్ల అటు వెళ్ళింది. ఈ 3 అవి తింటున్నాయి. ఇక్కడ తింటేస్తున్నాయి. అవి తింటుందంటే అర్థం చెప్పింది అమ్మాయి, పరమ్మాయి పిల్లలు కూడా తింటున్నాయి. 3 బడ్డాలు 3 బడ్డాలు గుర్తురా వచ్చాను. సాయంత్రం అలా పెట్టారు. వాటికి ప్లేస్ కూడా ఎంత హాయిగా ఉందో తిరగడానికి. గుద్ద పెట్టి చంపేస్తున్నాయి. వెళ్ళాలంటే అమ్మాయి ఇచ్చి తీయాలి. బట్టి చచ్చేరావు బయట కారు కింద. ఓయ్ మొహం చూపించవే. తిని బద్ధకంగా ఉన్నాయి, అక్కడే పడుకుంటున్నాయి. తల్లి తినేస్తే తింటుంది, బాగా ఆకలి వేస్తుంది. తిన్నాక ఇక మనం మళ్ళా పెట్టాలి. రామాతల్లి అది మీద వస్తుంది. కారు కిందకి వెళ్ళిపోతుంది దాని ప్లేస్. కరెక్ట్గా దాని హైట్కి సరిపడా ఉంది ఆ గ్యాప్. ఆల్రెడీ పెద్ద కుక్క ఒక పిల్ల వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇది వస్తుంది మళ్ళీ. వెరీ క్యూట్. నెమ్మదిగా ఇవి కూడా లేచి వెళ్ళిపోతాయి కారు కిందకి.
ఇక్కడే పుట్టి ఇక్కడే పెరుగుతూ హాయిగా ఆడుకుంటూ తింటూ భలే ఉన్నాయి ఇవి. వాళ్ళు ఆ పిల్లలు ఆడేసుకుంటున్నాయి. వీటికి అన్నం వండి పెట్టి పాలు పోసి చాలా గ్రేటే అమ్మ నువ్వు. అదేదో చిన్న ఇది పడింది చిన్న కాయ, దాంతో అవి ఆడుకుంటున్నాయి. ఇగో ఇది కూడా వెళ్ళిపోతుంది. అన్నీ ఆ కారు కిందకి వెళ్ళిపోయినాయి. వాటి స్థావరం అన్నమాట.